కొందరు అధికారం రాకముందు గొప్ప నీతి వ్యాఖ్యలు చేస్తుంటారు. అధికారం పుసుక్కున దారిలో పోయే దానయ్యకు వచ్చినట్టుగా వచ్చి ఉంటే గనక ఖచ్చితంగా ఆ వంకర మాటలు, ఆ అతి కనబడుతూనే ఉంటుంది. వాల్యూ తగ్గట్టుగా పదవులు వస్తేనే బాగుంటుంది, కానీ ఒక్కొక్కటి లైన్ దాటి ఏదైనా ఊహించింది వచ్చినప్పుడు జరిగే పరిణామాల్లో చాలా కీలక భాగాలు ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి ఒక విచిత్రమైన సంఘటనలు మనం చూస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన 5 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు డిప్యూటీ సీఎం అవుతారని, చంద్రబాబు లాంటి వ్యక్తులు కూటమిగా జతకట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని కానీ చాలామంది అనుకోలేదు. కానీ ఎప్పుడు ఏదైనా జరిగే ఎన్నికలు, ఈసారి 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పా, ఎన్నికల్లో మాయాజాలమా దేవుడికే తెలియాలి. కానీ అల్టిమేట్గా కూటమి అధికారంలోకి రాగలిగింది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నిలబడగలిగారు. సంతోషం. ఊహించని పదవి వచ్చినప్పుడు పేద ప్రజలకు, కోట్లాది మంది అభిమానులకు ఎంతో మేలు చేస్తూ అద్భుతంగా రాణించవచ్చు. మళ్ళీ మళ్ళీ గెలిపించాలరా మా నాయకుడిని అనేటట్టుగా పనులు చేసి శబాష్ అనిపించుకోవచ్చు, తప్పు లేదు. కానీ అధికారం కోసం మాట్లాడిన మాటలు, అధికారం వచ్చాక మాట్లాడుతున్న మాటలు చూస్తుంటేనే నిజంగా వాట్ ఈస్ దిస్ అని ప్రశ్నించక తప్పని పరిస్థితి వస్తుంది. ఎందుకు ఏంటి అనేవి డెప్త్గా పోతే మీకే అర్థమవుతుంది. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ మొదటగా పిఠాపురం ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉంచుకున్నది కాదు, ఎంచుకోవాల్సిన పరిస్థితే వచ్చింది. ఎవడో నియోజకవర్గం వాళ్ళను చల్లార్చి వాళ్ళ నియోజకవర్గంలో మనకు ఓట్లు పడతాయా లేదా అన్నది వాళ్ళ చేతిలో పెట్టి గెలిచిన వైన్యం పవన్ కళ్యాణ్ది. సరే, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, లక్షలాది మందికి మంచి చేశాడు అనే ఒక పేరుంది కాబట్టి అల్టిమేట్గా గెలిచాడు. గెలిచిన తర్వాత కూడా రెచ్చిపోతాను, వీపులు పగలగొడతాను అంటే ఎవడూరుకుంటాడు? తాట తీస్తాడట, ఒళ్ళు ఒలుస్తాడట. ఇది పవన్ కళ్యాణ్ తాజాగా మాట్లాడిన మాటలు. ఎందుకయ్యా, ఏం తప్పు చేశామయ్యా అంటే మాత్రం సోషల్ మీడియాలో వైసీపీ ఇంకా రెచ్చిపోతుందేంటి, సోషల్ మీడియాలో వాళ్ళకి ఇంకా గొంతు లేస్తుందేంటి, 11 సీట్లకు పడిపోయినా కూడా ఇంకా వాళ్ళ నోరులు లేస్తున్నాయి. నోర్లు మూతబడతాయి, లేవకుండా చేస్తాను, తాట తీసేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల చేశారు వ్యాఖ్యలు. వాస్తవానికి ఇదిగో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు, ఇలాంటి వ్యాఖ్యలు చూసినప్పుడు చిరునవ్వు చాలామందికి వస్తుంది. ఎందుకు అంటే కాలం కూడా ఎంత వేగంగా మారుతుంది అనే అమాయకత్వం వీళ్ళు మర్చినప్పుడు నవ్వు వస్తుంది. 21 సీట్లకు పడిపోయి చివరిగా కుప్పకూలిన పార్టీ, ఎవడు నమ్ముతానులే అనుకున్న పార్టీని పట్టుకొని నువ్వు పైకొచ్చి పక్కోడి నియోజకవర్గాన్ని దొబ్బి మరీ ఎమ్మెల్యేగా గెలిచిన నువ్వా మాట్లాడేది అంటున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికంలో చాలామంది పెద్దలు. ఒకప్పుడు నియోజకవర్గం లేదు, పక్కన వర్మ లాంటి ఎస్ఎస్ఎన్ వర్మ లాంటి వ్యక్తులను పట్టుకొని నా గెలుపు నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పినప్పుడు లేదా తాట తీయడం. 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు, కేంద్రం నాకు రిపోర్ట్ చేసింది, చాలా బాధ కలుగజేస్తుంది అని చెప్పినప్పుడు తాట తీస్తాను అని చెప్పావు. ఈరోజు అధికారంలోకి వచ్చి 5 నెలలు అయింది. 30,000 మందిని వెతికావా? 30,000 మంది లెక్క చూపావా? 30,000 మంది లెక్క చూపే దమ్ము ధైర్యం నువ్వు చేయగలుగుతావా అంటూ చాలామంది సామాన్యులు, వార్తలు చూసే కొద్దో గొప్ప అభిమానులు కూడా ఈరోజు ప్రశ్నించే స్థాయికి వచ్చేసింది. సినిమాలు హిట్ అయినప్పుడు అభిమానం అనేది ఏర్పడుతుంది. అది పిచ్చి పీక్స్ కూడా కొన్ని సందర్భాల్లో పోతుంది, అది వేరే విషయం. చిరంజీవి, మెగాస్టార్ లాంటి వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన తర్వాత ఆ చెట్టు పక్కన నిలబడ్డ వాళ్ళలో పవన్ కళ్యాణ్ ప్రముఖుడు. పవన్కు సొంత టాలెంట్ కాస్తో కూస్తో ఉంది కాబట్టి, యాక్షన్స్ ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు కాబట్టి, ఓవర్ యాక్షన్కు అడ్డాగా నిలబడతాడు కాబట్టి కాస్తో కూస్తో ఆయన పైకి రాగలిగాడు. మంచి చేస్తున్నాడు అనుకుందాం, పైగా మంచి చేస్తాడు అని అనుకుందాం. కానీ ఆ మంచిని చేస్తూ పోవాలి. లక్షల మందిని వైసీపీ కార్యకర్తలను ఎక్కడ పడితే అక్కడ అడ్డంగా నరుకుతున్నప్పుడు ఈ తాట తీసే విక్రమార్కుడు ఎక్కడ ఉన్నాడు? అధికారం వచ్చిన తొలి రోజుల్లో కూటమి ప్రభుత్వానికి అరాచకంలా టీడీపీకి సంబంధించిన నేతలు వైసీపీకి ఎంత ఇబ్బంది పెట్టారో చూసాం. ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ రోడ్లపైకి లాగి బట్టలిపి కొడుతున్న సంఘటనలు చూసాము, దారుణంగా బాధపడ్డాం. అంతెందుకు, దారుణంగా వినుకొండ లాంటి ప్రదేశంలో ఏకంగా అందరూ చూస్తుండగానే అడ్డంగా నరికేసిన సంగతి చూసి బాధ కలిగించాం. కానీ పవన్ కళ్యాణ్ తీయలేదు తాట, ఎక్కడ గట్టిగా అనలేదు ఏమి. ఇప్పుడు మాత్రం వైసీపీ సోషల్ మీడియాపై ఆయన తాట తీస్తాడట, ఒళ్ళు ఒలిచేస్తాడట. మరి అధికారం ఉండగానే ఎవడి గొంతైనా నొక్కుతాను, ఎవడిని మాట్లాడనీయకుండా చేస్తాను అంటే సబబేనా? ప్రతిపక్ష గొంతు
పూర్తిగా లేకుండా చేస్తాను అని అంత కరాఖండిగా అంటున్నావంటే మరి గతంలో నువ్వు ఆ హోదా నుంచే వచ్చావు కదా, ప్రతిపక్షం కూడా లేదు కదా నీకు మొన్నటిదాకా. కనీసం నీ పార్టీ ఇండిపెండెంట్గా 175 నియోజకవర్గాల్లో గెలిచే సత్తా లేకుండా కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే ఎంత విచిత్రకరం, ఎంత విచారణ. ఆంధ్రప్రదేశ్లో కానీ ఏపీలో కానీ జరుగుతున్న అల్లర్లపై ఈ సనాతన ధర్మ పుత్రుడు మాట్లాడు. ఆంధ్రప్రదేశ్లో లడ్డు వివాదం వచ్చేసరికి అందులో కూడా పచ్చి అబద్ధం చెప్పి అడ్డంగా ఇరుక్కుపోయాడు. లడ్డూలు కల్తీ జరిగింది అనే గొడవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి చేసిన వ్యాఖ్యలేంటి? ఎంత నీచంగా ఏమన్నారు? అయోధ్యకు 1,00,000 లడ్డూలు పంపించారు, అది ఇక్కడి నుంచే పోయింది, జంతువు కొవ్వు ఇక్కడ కలిసిన లడ్డూలే ఎక్కడికి పోయాయి, కల్తీ లడ్డూలు అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఏ ఆధారం ఉందయ్యా ఈ వ్యాఖ్యలు చేశామంటూ హైకోర్టులో తెలంగాణలో ఎవరో దాఖలు చేస్తే దానికి సమాధానం చెప్పడానికి హైకోర్టుకు రమ్మని పిలుస్తుంది. వెళ్ళగలుగుతావా? సమాధానం చెప్పగలుగుతావా? చంద్రబాబు యాక్షన్, పవన్ డైరెక్షన్ అనేటట్టుగా సినిమాలు తీస్తూ ముందుకెళ్తే ప్రజలు ఏవి గుర్తుంచుకోలేరా? గెలికి ఇరుక్కోవడం అంటే ఇంతకన్నా మరొకటి ఏదైనా ఉంటుందా? ప్రతి అంశంలో పవన్కు అసలు వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, వైసీపీ సోషల్ మీడియా అయితేనేమి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితేనేమి పవన్ను పెద్దగా స్ట్రెస్ చేయకుండా చంద్రబాబు చేస్తున్న తప్పులను, టీడీపీ అరాచకాలను ఎండగట్టే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ లేదు చంద్రబాబు నువ్వు చూడకండి, నన్ను కూడా చంద్రబాబు కన్నా ఎక్కువగానే నాపై విమర్శలు చేస్తే మైలేజ్ పెరుగుతుందనే భావనలో పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ రివర్స్గా తన గోయి తాను తవ్వుకుంటున్నట్టు కదా. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం ఆగ్రహించాలి. తటస్థంగా ఉండయ్యా, మాట్లాడేది పద్ధతిగా ఉండాలి. అధికారం రాకముందు, అధికారం వచ్చాక ఇలా అడ్డంగా మాట్లాడి దొరకకూడదు అనేది నేర్పించాలి. లా అండ్ ఆర్డర్ సమస్య ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయికి వెళ్ళిందో చూస్తున్నప్పటికీ కూడా ఈ తాట తీసే పవర్ స్టార్ కానీ, సనాతన ధర్మపుత్రుడు కానీ ఎక్కడ కూడా తాట తీయడం లేదు. కనీసం చిన్న పిల్లల పైన అగాత్యాలు జరుగుతున్న 3 ఏళ్ల వయసున్న పిల్లపై కూడా ఇటీవల చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న దారుణం చూస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పడు, హెచ్చరించడు, ఆ నిందితుల తాట తీయడు. తిరుపతిలో, చిత్తూరులో, ఇలా కాకినాడలో ఇలా ఎక్కడ పడితే అక్కడ మహిళలపై దాడులు జరుగుతున్నా, చిన్నల పిల్లలపై రేపులు జరుగుతున్నా, దారుణంగా ఎక్కడికక్కడ కూటమికి సంబంధించిన నేతలు రెచ్చిపోతున్నా మన సనాతన ధర్మమిత్రుడు ఏమీ చెప్పడు, చూపించే ప్రయత్నం చేయడు, తాట తీయడు. పైగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్లకు సోషల్ మీడియాలో గొంతులేస్తుందంటారో తాట తీస్తున్నంటాడు. ఇది సనాతన ధర్మం. ఏదేమైనప్పటికీ కూడా వాస్తవం ఏందయ్యా అంటే ప్రజలు ప్రతీదీ గమనిస్తున్నారు. అధికారం ఇచ్చి 5 నెలలు అయింది. సూపర్ 6 హామీలు దేవుడెరుగు, చేసే మంచి ఏది లేదు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. చంద్రబాబు ఒక 2 అడుగులు ముందుకేసి అధికారంలోకి వచ్చిన 2వ నెలనే ఏకంగా చేతులు ఎత్తేశాడు. మేమేమో చేద్దాం అనుకున్నాం, ఇక్కడ ఖజానా ఖాళీ, సూపర్ 6 కష్టమే, చూస్తే భయమేస్తుంది అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవడి తాట ఎవడు తీస్తాడో కాలమే డిసైడ్ చేస్తుంది బ్రదర్. ఏదేమైనప్పటికీ కూడా అధికారం వచ్చింది అనే మదంతో మాట్లాడితే ప్రతిదీ రివర్స్, బాకీ దేకే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. ఈ వీడియోని అసలు ఎక్కడ షేర్ చేయండి.